నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. మేము ఉగాది తర్వాత రోజు మాకు దగ్గరలో ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. ఉగాది తర్వాత రోజు నుండి అక్కడ అమ్మవారికి జాతర చేస్తారు. ఇలా జాతరప్పుడే కాకుండా మంగళవారం, ఆదివారం కూడా చాలా మంది జనం వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకోవడానికి, ఇంకా మొక్కులు చెల్లించుకోవటానికి. గుడిని పూలతో ఎంత బాగా అలంకరించారో కదా, చాలా బాగుంది. మా కజిన్కి బాలేదని చెప్పాను కదా, తన పేరు చెప్పి చీర, గాజులు, పసుపు, కుంకం, ఇంకా తాంబూలము అమ్మవారికి పెట్టి మొక్కుకున్నాము. తనకి హెల్త్ బాగోవాలని చెప్పి. ఇంకా అమ్మవారికి ఉపారం కూడా పెట్టుకున్నాము. ఉపారంకి కావాల్సినవన్నీ మేము ఇంటి దగ్గరే ముందే ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్ళిపోయాము. అమ్మవారిని దర్శించుకొని చీర, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ అమ్మవారికి పెట్టేసి తర్వాత మేమైతే అమ్మవారికి ఉపారం పెట్టుకున్నాము. అమ్మవారి వెనకాలే ఉపారాలు పెడతారనమాట అందరూ. అక్కడే మేము కూడా పెట్టేశాము. అత్తెసర, పొంగు బూర్లు, పానకం, వడపప్పు, చలిమిడి ఇవన్నీ పెట్టి ఉపారం పెట్టాము అమ్మవారికి. అమ్మవారి కాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాము. జాతర కదా, అక్కడ గరగలు కూడా పెట్టించారు. తర్వాత ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. పోచమ్మ తల్లి టెంపుల్ వీడియో ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో అయితే ఇల్లులన్నీ పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గరే ఉండేవి, ఇల్లులు ప్లస్ షాప్స్ కలిపి కదా. ఇప్పుడైతే ఎలా ఉన్నాయంటే ఆ ఇల్లులన్నీ తీసేశారు. అవన్నీ తీసేసి ఇంకా ముందరికి కట్టుకున్నారనమాట. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ వల్ల వాటర్ వస్తాయి. ఇది ముంపు గ్రామం అనమాట. వాటర్ వచ్చిన టైంలో ఏమవుతుందంటే మొత్తం టెంపుల్ కూడా మునిగిపోతుంది. ఇప్పుడైతే తీసి ఉంది, కానీ ముంపు గ్రామం అవ్వడం వలన వాళ్ళ జీవనాధారమే పోయింది. వాళ్ళు ఎప్పటి నుండో ఉంటున్న ఊరిని కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది. ఇది ముంపు గ్రామం అవ్వడం వలన ఇక్కడ మేకల్ని, కోళ్ళని అమ్మవారికి మొక్కుకుంటారు. గుడంతా వాటర్తో నిండిపోయినప్పుడు కొండపైన అమ్మవారిని పెట్టారు. అక్కడ చేస్తారనమాట పూజలు. గోదావరి పక్కనే ఊరనమాట. బాగుంది కదా చాలా. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ ఊరైతే పోతుంది. ఈ ఊరు చాలా చిన్న ఊరు. కొండల పక్కన ప్రశాంతంగా ఉండే దారి కాస్త పోలవరం ప్రాజెక్టు వల్ల కొండలన్నీ పిండిగా మారిపోతున్నాయి. మొత్తం కొండలన్నీ క్రష్ చేసేసారు. ఇక్కడికి దగ్గరలో పాపికొండలు, పేరంటపల్లి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ బోట్స్ అయితే ఈ పోచమ్మ గండి నుంచి వెళ్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే గోదావరి మధ్యలో అడ్డుగా రోడ్డు వేసేశారు, అందుకని ఇక్కడి నుంచే వెళ్తున్నాయి టూరిస్ట్ బోట్స్ అన్నీని. మీలో ఎవరైనా పోచమ్మ గండిలో ఉన్న పోచమ్మ తల్లిని దర్శించుకున్నారా? పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఇలా జరిగింది. ఈ వీడియో ఇంతే. బాయ్.